హై ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 11వ వచనము. కావున నేను కోపించి వారెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. ఆమెన్. హల్లెలూయా. చూడండి, దేవుడే కోపించే విధంగా, దేవుడే ద్వేషించే విధంగా, దేవుడే వీళ్ళెప్పటికీ కూడా నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదనే విధంగా ఇశ్రాయేలీలు వారి మధ్య దేవుడు వారి ఆకలిగొన్నప్పుడు ఆహారమును, దక్కగొన్నప్పుడు దాహమును తీరుస్తూ ప్రతి విధమైన మేలును, ప్రతి విధమైన కృపను వారికి చూపిస్తూ, పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభముగాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా వారు భయపడకుండా అగ్నిస్తంభముగాను దేవుడు వారికి అండగా ఉంటూ నడిపిస్తూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కార్యములను నిర్లక్ష్యం చేశారు. ఆయన చేసిన మేలు ఉపకారములను బట్టి స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆయనను గణపరచకుండా ఇంకా దేవుని మీద, ఆయన ప్రవక్తల మీద సనుగు కొన్నారు. వారి యొక్క సనుగును బట్టి దేవుడు 40 ఏండ్లు కూడా వారిని అరణ్యంలో తిప్పాడంట. ఈరోజు కూడా మన జీవితంలో దేవుడు చేస్తున్న ఒక కార్యములను బట్టి, మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలుపగలుగుతున్నామా? చూడండి, మనం ఇంకా దీవించబడాలంటే, ఇంకా ఉన్నతంగా ఆశీర్వదించబడాలంటే, దేవుని మేళ్లను పొందాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. కానీ చాలా మంది ఏదో ఒక్క మిరాకిల్ జరగలేదని, ఆ టైంకు వారు అనుకున్నది జరగలేదని విసుగు చెందేవారుగా, సనుగు కొనే మనస్సు గలవారిగా ఉంటారు. అలాంటి వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈరోజు ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా దేవుని విశ్రాంతిలో ప్రవేశింపారంట. కృపాకాలంలో ఉన్న మీ హృదయమును మార్చుకొని సనుగుకోవడానికి బదులుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మేళ్లను జ్ఞాపకం చేసుకొని ఆయన యందు ఆనందించండి. దేవుడు అటు కృప మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.